అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ విద్యోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారికి ఉద్యోగ పత్రాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అందజేశారు. కాకినాడ కైట్ కాలేజీలో చదివిన నర్సీపట్నం విద్యార్థులకు కూడా స్పీకర్ చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలు పంపిణీ చేశారు. 1985లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన అయ్యన్న నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజీ ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ఈ సంస్థ నుంచి పాస్ అయిన విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతున్నారని అయ్యన్న ప్రశంసించారు. ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్లో ఈసీఈ బ్రాంచ్లో 50 మంది, మెకానికల్ బ్రాంచ్లో 39 మంది, మైనింగ్ బ్రాంచ్లో 6 మందికి మొత్తం 95 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని అయ్యన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, తహసీల్దార్ రామారావు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏయూఆర్ జేడీ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ జీవి రామచంద్రరావు, హెచ్ఓడీలు నరసింహ, రవీంద్రనాయక్, డాక్టర్ కె ఫణికృష్ణ, కైట్ కాలేజ్ డైరెక్టర్ సురేఖ, ప్రిన్సిపల్ రామకృష్ణ పాల్గొన్నారు. 42 మంది అంజాన్, ఇన్ఫోసిస్, మెరాకిల్, ఇప్పుడు మహేంద్ర టెక్నిక్ వంటి ప్రముఖ సంస్థలో ఈ కాలేజీ కూడా చాలా మంది 42 మంది మన ప్రాంతం నుంచి ఎన్నో వరకు ఉన్నారు. అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. తల్లిదండ్రులు ఎంత హ్యాపీ అవుతారు, చదువుకోవడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు. అటువంటి కాలేజీలో సంతోషం ఉంది. వర్షం కూడా సూచించడానికి కాబట్టి వర్షాలు లేవు. మీ కాలేజీలు అడ్డు పెట్టడానికి వర్షం కూడా పడుతుంది. అది మీ అందరితాలు సమాధానం అని చెప్పి నేను భావిస్తాను. మరో విషయం ఏంటంటే రేపు రాశారు చాలా ఇంపార్టెంట్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్స్ ఏర్పాటు చేసుకొని చేయాలనుకున్నాం. అంటే అప్పుడు ఐడియా ఏంటంటే చింతపల్లి, పాడేరు ఆ ఏరియాలో మైనింగ్ ప్రాంతం వస్తుంది. రాబోయే రోజుల్లో మంచి మైనింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి. అప్పుడు ఈ ప్రోగ్రాం పనికొస్తుందని చెప్పి పెట్టడం జరిగింది. అలాగే 40 సీట్లతో ప్రారంభమైంది కోర్సులు ఇప్పుడు 66% పెంచడం జరిగింది.